కిష్కింధపురి మూవీ రివ్యూ. మూవీ స్టోరీ విషయానికి వస్తే మన హీరో అండ్ హీరోయిన్ గోస్ట్ వాకింగ్ టూర్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒకరోజు అలాగ వాళ్ళు తీసుకెళ్ళి అంటే దెయ్యాలు ఉండే చోటికి తీసుకెళ్ళి దెయ్యాల్ని చూపించి భయం పోగొట్టారనమాట ఆడియన్స్కి, అంటే జనాలకి. అలా తీసుకెళ్ళి చూపిస్తారు. ఒకరోజు ఏమైందంటే మీరే మీకు నచ్చిన హాంటెడ్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని వాళ్ళ టీం చెప్తారు. చెప్తే ఒక అతను వచ్చి ఇలాగ తీస్తారనమాట. తీసిన తర్వాత రేడియో స్టేషన్, సువర్ణమయ రేడియో స్టేషన్ అనేసి ఒక చీటీలో దొరుకుతుంది. అయితే ఆ ఒక పేరు వినగానే ఒక వైబ్రేషన్ వస్తుంది, అందరికీ చిన్న భయం అయితే వస్తుంది. అయితే ఇంకా వెళ్ళిన తర్వాత అసలు ఆ రేడియో స్టేషన్లో ఏముంది, దెయ్యం ఉందా లేదా, లేదంటే ఏమైంది అసలు ఇంకా అనేది మీరు థియేటర్లో చూస్తారు. ఇంకా ఎలాగుందనే విషయానికి వస్తే చాలా బాగుంది మూవీ అయితే. చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూశాను అనిపించింది. అప్పుడెప్పుడో శబ్దం మూవీ చూసా, దానంత కాదులేండి. శబ్దం మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా బాగానే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో భయపెడేస్తారు. ఇది కూడా బాగుంది. నేను శబ్దం మూవీతో కంపేర్ చేయట్లే, కానీ ఇది కూడా బాగుంది. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నేను పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు బాగానే చేశారు. అనుపమ పరమేశ్వరన్ ఆవిడ కూడా బాగానే చేశారు హీరోయిన్. అయితే స్టోరీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది, కానీ ఎప్పుడైతే వాళ్ళు స్టోరీలోకి అయితే వెళ్తారో అప్పటి నుంచి మనకు కొంచెం బోర్ కొట్టదు, ట్రాక్ మీద వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఇంకా మొత్తం మనం ఇలాగనుకుంటే అలా జరుగుతుంది, ఇలాగనుకుంటే ఇలా జరుగుతుంది. నేను అనుకున్నట్టయితే ఒక్కసారి కూడా జరగలేదు. కరెక్ట్గా చేసుకున్నారు స్టోరీని, అంత కరెక్ట్గా సింక్ చేసుకున్నారు. అయితే అందరూ గెస్ చేసేస్తారు కొన్నిసార్లు సినిమాల్లో, ఇక్కడ ఇది జరుగుతుందిరా, ఇక్కడ ఇది జరుగుతుందిరా, ఇంకేముందిరా అని అంటారు. కానీ ఇక్కడ అలా కాదు, మనం గెస్ చేసింది వేరు, అక్కడ అయ్యేది వేరు, అలాగ ఉంటుంది. కొన్ని సీన్స్ మాత్రం కొంచెం గెస్ చేసేటట్టే ఉంటాయి, అది వేరే విషయం. కానీ సినిమా ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం బోర్ కొడుతుంది, హైపర్ అది ఉన్నప్పుడు కొంచెం జోక్స్ వేస్తారు, కానీ అంతగా అది పండలేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే అది ఎప్పుడు ఒకేలాగా అయితే అవ్వదు కదా, కొన్నిసార్లే కామెడీస్ బాగుంటాయి. ఇందులో కూడా కొన్నిసార్లు కామెడీస్ బాగానే వచ్చాయి, కానీ ఇంకొన్నిసార్లు వేస్తే ఇంకా మనకే బోర్ కొడుతుంది, అలా ఉంటుంది. ఎప్పుడైతే స్టోరీలోకి వెళ్తారో అప్పుడు బాగుంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఇంకా ఏసీగా వెళ్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఒక ట్విస్ట్ పెట్టి ఎండ్ చేస్తారు, అది బాగానే ఉంటుంది. అది వీళ్ళు సినిమా రిలీజ్ అయినంటే మనకి చెప్పేశారు ఆల్రెడీ, కానీ అది చెప్పకుండా మనకి థియేటర్స్లోనే చూపించుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి ఆ ట్రైలర్, అవేం వీళ్ళు ప్రమోషనల్ కంటెంట్ దింపినవి ఏం చూడకుండా సినిమాకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు భైరవం తర్వాత ఈ మూవీ బాగా నచ్చింది. భైరవం నాకు నచ్చలేదు చెప్పాలంటే, రీమేక్ కాబట్టి నాకు నచ్చలేదు. దాంతోపాటు ఇంకా రివ్యూ చేయాలనుకోలేదు నేను, అందుకనే నేను చేయలేదు. సో ఈ మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది, చెప్తున్నాను కదా. ఫస్ట్ హాఫ్ చెప్పాను అలాగే ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్తో ఒక ట్విస్ట్ పెట్టి వదిలేస్తారు, చాలా బాగుంటుంది. నేను ట్రైలర్ కానీ వీళ్ళు దింపిన ఏ ప్రమోషనల్ కంటెంట్ ఇంత కూడా చూడలేదు నేను, అందుకని నేను అంత బాగా ఎంజాయ్ చేయగలిగాను. అండ్ జీరో ఎక్స్పెక్టేషన్స్తో చూశాను నేను, నాకైతే అందుకు చాలా బాగా నచ్చింది మూవీ. మీరు కూడా అలాగే చూడండి, మీకు చక్కగా నచ్చుతుంది. పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి అందరు వినా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు బాగానే చేశారు, అందరూ బాగానే చేశారు. వీళ్ళవే ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ కూడా ఉండవు, ఉన్నవే చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ విలన్ కింద చేసిన అతను చాలా బాగా చేశారు, గోస్ట్ చెప్పేశారు ఎలాగో, ఇంకా నేను కూడా చెప్పేస్తా. శాండీ మాస్టర్ అనుకుంటా, శాండీ మాస్టర్ గారే లియోలో వేశారు కదా గైస్, లియోలో అండ్ లోకా మూవీలో వేశారు కదా అతను, శాండీ మాస్టర్. అతను చాలా బాగా చేశారు విలన్ కింద, అయితే చాలా బాగుంటుంది. గోస్ట్ కింద కూడా అతనే ఆల్రెడీ చెప్పేశారు. అయితే చాలా అంటే చాలా బాగా చేశారు మూవీలో, యాక్టింగ్ కానీ అదంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మిగతాది కూడా స్టోరీ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో గోస్ట్ గురించి చెప్తారు కదా, అది బాగానే అనిపించింది నాకు కూడా, కొత్తగా ఉంది. రేడియో స్టేషన్లో గోస్ట్ ఏంట్రా అనుకున్నాను నేను, కానీ చాలా బాగానే చేశారు, బాగుంది, చాలా బాగుంది. అండ్ ఒక దగ్గర నాకు కాపీ అనిపించింది, అది మీకు కూడా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లోనే చెప్తారు అది, ఆ ట్రైన్ గురించి ఒక సీన్ ఉంటుంది, ట్రైన్ దగ్గర ఇద్దరిని చంపేస్తుంది దెయ్యం. అయితే ఆ సీన్ మీకు చూసిన తర్వాత కూడా కొంచెం కాపీ అనిపిస్తుంది. అంటే మీరు రెగ్యులర్గా గోస్ట్ స్టోరీస్ ఫాలో అయ్యేవాళ్ళంటే మీకు నిజంగా అది కాపీ అనిపిస్తుంది. ఒక స్టోరీ ఉంటుంది, చిన్నది సీన్ ఉంటుంది, ఆ సీన్ మీరు గోస్ట్ స్టోరీస్ చూస్తే యూట్యూబ్లో ఆ సీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టు ఉంటుంది. ఒక ట్రైన్ సీన్ అది, అక్కడ దెయ్యం వచ్చి చంపుతుంది ఒకరిని, అది మీకు కాపీ అనిపిస్తుంది. నేను ఇంకొన్ని రోజులు అయితే చెప్తాను దాని గురించి, అలాగ అనిపించింది నాకు అది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, ఓకేనా. ఇంకా ఓవరాల్గా మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ వచ్చేసి 3.9/5, చాలా బాగుంది, అందరూ వెళ్ళి చూడండి. నేనైతే ఫ్యామిలీస్ని కూడా పట్టుకెళ్ళమంటాను, ఎక్కడ ఏం లేదు, ఫ్యామిలీస్ కూడా ఎంటర్టైన్ చేశారు బాగానే. నేను
డాడీ మమ్మీ అందరితో చూశాను నేను. చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలాగ అనిపించింది? ఒకవేళ చూసినట్టుగైతే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంతే మరి. ఇంకే ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది దెయ్యం మూవీ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా నాకు అర్థం కాలేదు. దెయ్యం వస్తేప్పుడు ఇంకేదో మ్యూజిక్ వేస్తారు, పర్లేదు బాగానే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది కానీ కొంచెం దెయ్యం ఫీల్ ఇచ్చేటట్టు, ఒక గోస్ట్ ఫీల్ ఇచ్చేటట్టు ఏ మ్యూజిక్ నాకు అంతగా అనిపించలేదు. అందుకే సో అంతే మరి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకోండి, పక్కన కలిసి అలా పెట్టుకోండి. ఇంకా ఇంకో వీడియోతో మేము వస్తాను. అంతవరకు బై బై గైస్. ఇంకో వీడియోతో మేము వస్తా.